ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ 5G సినిమాలు చేస్తున్న సంగతి అయితే మనందరికీ తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయడం ఖాయం అంటూ అధికారికంగా ప్రకటన చేసి క్యాన్సిల్ చేసేశారు. 2025లో రాజా సాబ్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న టైంలో మేకర్స్ నుంచి సినిమా డిసెంబర్ లో రాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చిందండోయ్. 2025 డిసెంబర్ 5న రాజా సాబ్ రాయడం దాదాపుగా కన్ఫర్మ్. ఇప్పటికే చాలా ఆలస్యమైన రాజా సాబ్ ను మరింత ఆలస్యం చేయాలని మారుతి అయితే అస్సలు అనుకోవడం లేదు. అందుకే ఇదే ఏడాదిలో ప్రభాస్ మూవీ రావడం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక రాజా సాబ్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో సీతారామం సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఎప్పట్లాగే విభిన్నమైన సినిమాగా ఫౌజీని అయితే హను రూపొందిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా పూర్తిగా ఫౌజీకి ప్రభాస్ సమయం కేటాయిస్తున్నాడు కనుక షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఫౌజీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను ప్రభాస్ చేయాల్సి ఉన్న సంగతి అయితే తెలిసిందే. స్పిరిట్ సినిమాను ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చేస్తున్నారు. గతేడాదిలోనే సినిమా షూటింగ్ అయితే ప్రారంభిస్తానంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ఇటీవలేమో విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి కొంచెం స్పందించారు. ఆ సమయంలో సందీప్ వంగ మాట్లాడుతూ స్పిరిట్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కించబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నామని సందీప్ వంగ అయితే చెప్పేశారు. కానీ ప్రభాస్ కి ప్రెజెంట్ ఆ రెండు సినిమాలతో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభాస్ నుంచి లైన్ క్లియరెన్స్ రావాల్సింది. మరి ఇదే టైంలో సందీప్ రెడ్డి వంగ నుంచి కూడా లైన్ క్లియర్ గా ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశాడా లేదా అనేది అధికారికంగా చెప్పడం లేదు. అంతేకాకుండా నటీనటుల ఎంపిక విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయంలో కూడా క్లారిటీయే లేదు. మరి సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు టెక్నీషియన్స్ అందరినీ అనౌన్స్ చేయలేదు. కొద్ది మంది పేర్లు మాత్రమే ప్రకటించారు. కనుక ప్రభాస్ ఆలస్యం చేయడంతో పాటు సందీప్ వంగ వైపు కూడా స్పిరిట్ కు ఆలస్యంకి అయితే కారణమని కొందరైతే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రెజెంట్ ఉన్న కమిట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేటప్పటి వరకు సందీప్ వంగ రెడీగా ఉండాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు.